సినిమా ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది. తేజ సజ్జా యు రాక్డ్. మ్యూజిక్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఈ నెయిల్డ్ ఇట్. ఓవరాల్ గా స్పెషల్ అపియరెన్స్ ఇంకా చాలా బాగుంది. హనుమంతు పోలీస్ ఎలా అనిపించింది? హనుమాన్ is different and this is different. Both look, I mean, like both are amazing, but this is completely of Lord Sri Ram. Jai Sri Ram. ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్? మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Manchu Manoj is very, very, very good. No, he's a real rock star అనిపించాడు. But overall, everything is very good. Like background score, music, whatnot, everything. రేటింగ్ ఎంత సార్ 5 కి? 4. థ్యాంక్ యూ. Nice bro, good. Nice movie. Waiting for part 2. హనుమాన్ బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు 5 కి? 4. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది మీకు? సినిమా చాలా బాగుంది. సో బేసిక్గా ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా బాగుంది అనిపించింది. అండ్ కాకపోతే ఏంటంటే ద ఓన్లీ వన్ స్పాయిలర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మూవీ అనేది ఏంటిది అనేది ఫస్ట్ స్టోరీ అనేది చెప్పేస్తున్నాడు. సో సస్పెన్స్ అనేది ఏం లేకుండా స్టార్టింగ్ నుంచి మూవీ మొత్తం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇండివిజువల్ ఎవరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రతి పర్సన్ అనేది ఇండివిజువల్గా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫై చేశారు. హనుమంతు పోలీస్ ఎలా అనిపించింది? సో రెండు డిఫరెంట్ సినారియోస్, బట్ రెండు మైథాలజికల్ సినిమాసే అయినా సరే బట్ డిఫరెంట్ సినారియో. ఏ సినిమా కాదు సినిమా. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? లైక్ 3.5. థ్యాంక్ యూ. బ్రో సినిమా ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? యావరేజ్ బ్రో. అంటే తీసిన డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కాబట్టి వాడు పెట్టిన ఫ్రేమ్స్ అన్ని బాగున్నాయి, కానీ నాకు ఎందుకో కొంచెం స్టోరీ లాగ్ అనిపించింది. మెయిన్గా మూవీ ప్రమోషన్స్కి వాడిన వైబ్ ఉంది సాంగ్ అయితే లేదు, అదొక స్పాయిలర్. ఎండ్ క్రెడిట్స్లో సినిమా అయిపోయిందని వచ్చేసాం, కానీ ఎండ్ క్రెడిట్స్లో ఇంకా నెక్స్ట్ పార్ట్కి చిన్నగా ఇచ్చిండు, అదొకటి బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది అంతే. స్టోరీ అంతా జస్ట్ ర్యాండమ్గా ఉంది. అందరు ఎక్కడి నుంచి వచ్చేస్తారు తెలియకుండా ఏదో అంటారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు, అదంతేం చూపించలేదు. ఐ మీన్ మొత్తం చూపించకుండా జస్ట్ ఎలా ఉంది అని చెప్పినా బాగుంటుండే. అంటే యావరేజ్. స్టోరీ ఇంకా కొంచెం గ్రిప్పింగ్ ఉండాల్సింది. నేను ఇంకొక సినిమా చూడలేదు కాబట్టి చెప్పలేను ఏదో, బట్ బాగా పర్ఫార్మెన్స్. యాక్టర్స్ తేజ బాగా చేసిండు. అంటే తేజ ఆల్రెడీ సూపర్ హీరో మూవీస్ చేసింది కాబట్టి హనుమాన్ లాని ఇది కూడా సెట్ అయిపోయింది. స్టంట్ అవన్నీ బాగున్నాయి. హీరోయిన్ ఓకే. అండ్ ఇంకా గెటప్ సీన్ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. ఇంకా మిగతా అంతా ఏం లేదు. ఆ పోలీస్ వాళ్ళ క్యామియో అనవసరం అనిపించింది. అంటే జస్ట్ నార్మల్గా ఏదో పెట్టినట్టు అనిపించింది తప్పించి దానికేమంతా లేదు. స్పాయిలర్స్ ఇచ్చాను. హనుమంత్ అసలు పోలిక లేదు బ్రో. అసలు అదే బాగుంది మూవీ. ఇది జస్ట్ యావరేజ్ అంతే. ఇదేదో జస్ట్ మిత్ అది ఇది అన్నారు, కానీ హనుమాన్ ఫిక్షనల్ స్టోరీ తీసుకుని కూడా అసలు దానికి దీనికి కంపారిజన్ ఉంది. అది హనుమానే అన్ని రకాలుగా పర్ఫెక్ట్. విజువల్గా కానీ పాటల్లో కానీ, దీంట్లో సాంగ్స్ కూడా ఏమో అనిపించలేదు. బీజిఎం వరకు గౌరవారి నుంచి బాగుంది. అండ్ స్టోరీ ఇంకా కొంచెం ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంది బ్రో. అంటే బడ్జెట్ ఎంతో రివీల్ కాలేదు, కానీ తీసుకున్న బడ్జెట్లో విఎఫ్ఎక్స్కి చాలా అంటే అయినట్టే అనిపించింది.